వాళ్ళతో బెట్ కట్టావు, అయిపోయింది. తనకు నిజం చెప్పే మాయా, తను నీ మీద హోప్స్ పెట్టుకుంటున్నాడు. హే, లైఫ్ లో ఫన్ ఉండాలి. ఇప్పుడే కదా ప్రేమ చేరుస్తుంది, అది పెద్దదవ్వని అప్పుడు చెప్తే మంచి ఫీల్ వస్తుంది. హే మాయా, ఇది కరెక్ట్ కాదే, నా మాట విను. తను సెన్సిటివ్ గా కనిపిస్తున్నాడు. వస్తే ఎంత సెన్సిటివ్ గా ఉంటే మనకంత కిక్ వస్తుంది. నీకేం తెలుసే? ఏంటి రోషన్ రమ్మన్నావు? అదే మాయా, ఊరెళ్దాం అనుకుంటున్నా. మా ఇంట్లో నీకోసం చెప్పేద్దాం అనుకుంటున్నా. నువ్వు కూడా మీ ఇంట్లో చెప్పేస్తే మనకేం ఇబ్బంది ఉండదు కదా. ఏంటి ఇంట్లో చెప్పాలా? ఓ సారీ, నీకు మ్యాటర్ తెలియదు కదా. ఆ రోజు నా ఫ్రెండ్స్ తో చిన్న బెట్ వేసా, నేను ఎవరినైనా లవ్ చేస్తే ఈజీగా పడేస్తానని. ఏంటి మాయా ఇది? టైం పాసా? నువ్వే నా ఫ్యూచర్ అనుకున్నా తెలుసా? ఏంటి 1 వీక్ కి ఇంతలా అయిపోవాలా? అబ్బాయిలు ఒకసారి ట్రూగా లవ్ చేయడం స్టార్ట్ చేస్తే ఒక్కరోజు చాలు కనెక్ట్ అయిపోవడానికి. సర్లే, అయిపోయింది ఏదో అయిపోయింది. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఐ లవ్ యూ మాయా. సరే, నీకు అర్థమయ్యే భాషలో చెప్తా విను. నీకు మంత్లీ శాలరీ 15K, నాకు 30K. అంటే నీ రేంజ్ నాకన్నా కింద. ఇప్పుడు నీలాంటి వాడితో లైఫ్ షేర్ చేసుకొని ఇంకా దరిద్రంలో బతకడం నా వల్ల కాదు. నీలాంటి వాడితో కలిసి ఆటోలో ట్రావెల్ చేయడానికి ఒప్పుకోను. ఇంకా లైఫా?